యేసుక్రీస్తు నామంలో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మంచిది. ఈరోజు మన ప్రాముఖ్యమైన ధ్యానాంశం ఏంటంటే మత్తయి సువార్త 27వ అధ్యాయము 27వ వచనం నుంచి 31వ వచనం వరకు. అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరములోనికి తీసుకొని పోయి ఆయన యొద్ద సైనికులందరినీ సమకూర్చిరి. వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగి తొడిగించి ముళ్ళ కిరీటములు అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన ఎదుట మోకాల్లోని యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహరించి ఆయన మీద ఉమ్మి వేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయనను తల మీద కొట్టిరి. ఆయనను అపహసించిన తరువాత ఆయన మీద ఉన్న ఆ అంగిని తీసివేసి ఆయన వస్త్రములు ఆయనకు తొడిగించి సిలువ వేయుటకు ఆయనను తీసుకొని పోయి రోమా సైనికులు యేసుక్రీస్తును దారుణాతి దారుణంగా అత్యంత కిరాతకంగా గేలి చేసి హేళన చేసి ఆయన తలకు ముళ్ళ కిరీటాన్ని పెట్టి ఆయన అపహాస్యం చేశారు, గేలి చేశారు, అవమానిస్తున్నారు, చిత్రవద చేస్తున్నారు, హింసిస్తున్నారు, దూషిస్తున్నారు. ఇక అక్కడి నుంచి ఆయనను కల్వరి కొండపైకి సిలువ వేయటానికి ఈడ్చుకుని తీసుకొని వెళ్ళిపోయారు. ఇంతటి ఘోరమైన హింసను అనుభవించి భరించ శక్యం కాని, సహింప శక్యం కాని ఆ అవమానాలు, ఆ హేళనలు, ఆ అపహాస్యాలను మౌనంగా భరిస్తూనే కల్వరి కొండపైకి శిలువ వేయించుకోవడానికి ఎక్కాడు. ఈ శ్రమల గుండా ఆయన వెళ్ళటానికి కారణం ఏంటంటే, కారణం ఉంది. ఏంటి ఆ కారణం అంటే, ఆయన సత్యాన్ని ప్రకటించాడు, సత్యంలో జీవించాడు, సత్యం కోసం బ్రతికాడు. మళ్ళీ చెప్తున్నాను, సత్యం కోసం బ్రతికాడు, సత్యంలో జీవించాడు, సత్యాన్ని ప్రకటించాడు. ఏమిటా సత్యం? ఈ భూమి మీద ఉన్న వారందరిలో పరిశుద్ధుడిని నేనే, నాలో పాపముందని స్థాపించేవాడు ఎవరైనా ఉన్నారా అని ఆ రోజు ప్రపంచానికి సవాల్ విసిరాడు. నాలో పాపముందని ఎవరైనా నిరూపించగలరా అని ఆనాడు సవాల్ విసిరాడు. అంతేకాకుండా నేనే సత్యం, నేనే మార్గము, నేనే జీవము, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరు వెళ్ళలేడని బల్లగుద్దినట్టు నగ్న సత్యాన్ని ఆనాడు ప్రపంచానికి తెలియజేశాడు. నేనే మార్గము, జీవ మార్గము, సత్య మార్గము, మోక్ష మార్గము. నా ద్వారా తప్ప ఏ మనిషి మోక్షాన్ని పొందుకోలేడు. నా ద్వారా తప్ప ఏ మనిషి పరలోకాన్ని వెళ్ళలేడు. యేసుక్రీస్తు పరిశుద్ధంగా జీవించి పరిశుద్ధతను ప్రకటించాడు. యేసుక్రీస్తు నీతిగా బతికి నీతిని ప్రకటించాడు. యేసుక్రీస్తు ఆత్మీయ విలువలతో బ్రతికి ఆత్మీయ జీవితాన్ని చూపించాడు. ఆయన సత్యంలో బ్రతుకుతూ సత్యాన్ని ప్రకటించాడు. ఇది ఆనాటి సమాజానికి నచ్చలేదు. ఇది ఆనాటి సమాజానికి మింగుడు పడలేదు. సత్యాన్ని ప్రకటిస్తున్న యేసుక్రీస్తుపై కక్ష కట్టారు. సత్యాన్ని ప్రకటిస్తున్న యేసుక్రీస్తును శత్రుగా భావించారు. యేసుక్రీస్తు యొక్క జీవితము మనకేం నేర్పిస్తుందంటే, ఎందుకు మనము యేసయ్య అనుభవించిన జీవితాన్ని లేదా యేసయ్య జీవించిన జీవితాన్ని మనం ధ్యానించాలి. ఆయన అనుభవించిన కష్టాలు, నష్టాలు, బాధలు, శ్రమలు, త్యాగాలు మనం ఎందుకు మననం చేసుకోవాలి? ఆయన జీవించిన జీవితం ద్వారా, ఆయన ఎదుర్కొన్న శ్రమల ద్వారా, ఆయన చేసిన త్యాగాల ద్వారా మనకు కూడా ఒక సత్యాన్ని నేర్పిస్తున్నాడు. ఏంటి అంటే,
నేను ఏ శ్రమల గుండానే వెళ్తున్నానో ఆ శ్రమల గుండా మీరు కూడా వెళ్లాల్సి వస్తుంది. నేను ఏ విధంగా అయితే సిలువను మోసానో అదే రీతిగా మీరు కూడా సిలువను మోయాల్సిందే. ఈరోజు క్రైస్తవులు చాలా మంది సంవత్సరాలుగా క్రీస్తు శ్రమలను ధ్యానిస్తున్నారు, జ్ఞాపకం చేసుకుంటున్నారు, మననం చేసుకుంటున్నారు, ధ్యానిస్తున్నారు. వై? ఎందుకు? ఏం నేర్చుకుంటున్నాం? యేసుక్రీస్తు అదే చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఎవరైతే క్రైస్తవులుగా జీవించాలనుకుంటున్నారా, క్రీస్తు బిడ్డలుగా క్రీస్తును అనుసరించాలనుకుంటున్నారా, అయితే మీరు చేయవలసింది ఇదే. ఇది చేయని వాడు నా వాడు కాదు. ఇంతకు ఏం చేయమని చెప్తున్నాడు యేసుక్రీస్తు? చూద్దామా? లూకా సువార్త 9వ అధ్యాయము 23వ వచనం. ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింప కోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. సాక్షాత్తు యేసుక్రీస్తే ఏమంటున్నాడంటే, ఎవరైనా నన్ను వెంబడించాలనుకుంటున్నారా, ఎవరైనా నన్ను నమ్ముకొని నాతో జీవించాలనుకుంటున్నారా, ప్రపంచ క్రైస్తవులందరికీ ఈ ఆజ్ఞ ఇస్తున్నాడు దేవుడు. ఈ సత్యాన్ని తెలియజేస్తున్నాడు దేవుడు. ఏంటా సత్యం అంటే, నువ్వు క్రైస్తవుడిగా జీవించాలనుకుంటున్నావా, క్రైస్తవరాలుగా బ్రతకాలనుకుంటున్నావా, క్రీస్తు బిడ్డగా, క్రీస్తు విశ్వాసిగా ఈ లోకంలో జీవించాలనుకుంటున్నావా? అయితే నువ్వేం చేయాలో తెలుసా? ప్రతి దినము ఆయన సిలువనెత్తుకొని వెంబడించాల్సిందే. సిలువ అంటే ఏంటో మనం ఇందాక మత్తయి సువార్తలో చదివాం. యేసుక్రీస్తును పువ్వని మొక్క మీద ఉమ్మేశారు. యేసుక్రీస్తుని నిర్నిమితంగా దూషిస్తున్నారు, నిర్నిమితంగా హింసిస్తున్నారు. ఏ మనుషులను రక్షించడానికి ఆయన వచ్చాడో ఆ మనుషులే ఆయన్ని హింసిస్తున్నారు. ఎవరికైతే మేలు చేయాలని ఆయన వచ్చాడో వాళ్ళే కీడు చేస్తున్నారు. ఎవరినైతే ప్రేమించి ఆ ప్రేమను క్రియల్లో చూపించాలని ప్రజల మధ్యకు వచ్చాడో ఆ ప్రజలే ఆయనను హేళన చేస్తున్నారు, అపహాస్యం చేస్తున్నారు. శరీరాన్ని పొలం దున్నినట్టు దున్నేస్తున్నారు. సిలువలో ఏం దాగి ఉంది? శ్రమ దాగి ఉంది. సిలువలో ఏం దాగి ఉంది? త్యాగం దాగి ఉంది. సిలువలో ఏం దాగి ఉంది? నిందలు, అవమానాలు, కష్టాలు, నష్టాలు, వేదనలు, కన్నీరు. సిలువ అంటే ఇదే. ఆ కష్టాలను ఎదుర్కొన్నా, ఆ శ్రమలను ఎదుర్కొన్నా, ఆ హింసలు అనుభవించిన, ఆ త్యాగాలు చేసిన ఆ యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే, ఎవరైనా మీరు నన్ను వెంబడించాలనుకుంటున్నారా, అయితే మీరు కూడా ఈ సిలువను ఎత్తుకొని ప్రతి దినము బ్రతకాలి. ఎవరైనా క్రైస్తవుడైనందుకు అనుకుంటున్నారా, యేసుక్రీస్తు నమ్ముకుంటే ఇంక నాకు సుఖాలే, యేసుక్రీస్తు నమ్ముకుంటే ఇంక నాకు అన్ని విజయాలే, యేసుక్రీస్తు నమ్ముకుంటే నాకు అన్ని నా కోరికలన్నీ నెరవేరుతాయి, నా ఆపదలన్నిటి నుంచి ఆయన ఆదుకుంటాడు. కానీ మళ్ళీ ఏదో ఒక ఆపద వస్తుంది. అందుకే యేసుక్రీస్తు చెప్తున్నాడు, ఈ లోకంలో మీకు శ్రమ. క్రైస్తవ జీవితము పూలబాట కాదు, ముళ్ళబాట. ఎందుకు ముళ్ళబాట అంటే, యేసుక్రీస్తు పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధంగా జీవించాలి. యేసుక్రీస్తు నీతిమంతుడు, మనం కూడా నీతిమంతులుగా జీవించాలి. యేసుక్రీస్తు ఈ లోకానికి సంబంధించిన దేవుడు కాదు, ఆయన రాజ్యం వేరు. మనం కూడా ఆయన వెంబడిస్తున్న మనము ఈ లోక మర్యాదలను అనుసరించవలసిన వారం కానే కాదు, లోకంలో నుంచి వేరే పోవలసిన వారు. కాబట్టి ఈ లోక పోకడలను మనం వెంబడించడానికి వీల్లేదు. లోకంలోని ఆశలను మనము ఇష్టపడటానికి వీల్లేదు. ఈ లోకంలో ఎక్కడ చూసిన అపవిత్రత ఉంది, లోకంలో ఎక్కడ చూసిన పాపం పెట్టరేగిపోతా ఉంది, లోకం ఎక్కడ చూసిన అన్యాయము, అక్రమము, అసూయ, ద్వేష,
కలహము. యేసుక్రీస్తు ఆనాడు ఎవరి మధ్యకు వచ్చాడు? దుష్టుల మధ్యకు వచ్చాడు, ద్వేషిస్తున్న వారి మధ్యకు వచ్చాడు, హింసించే వారి మధ్యకు వచ్చాడు, ఆయన్ని వ్యతిరేకించే వారి దగ్గరకు వచ్చాడు, వారిని ప్రేమించాడు. చుట్టూ పాపిష్టి సమాజంలో ఆయన పరిశుద్ధంగా జీవించాడు. క్రైస్తవుడిగా మనకెందుకు బ్రతుకు పొలబాట కాదు ముళ్ళబాట ఎందుకు చెప్పానంటే, ఏ క్రైస్తవుడైతే నీతిగా బతకాలనుకుంటాడో ఆ క్రైస్తవునికి శ్రమ తప్పదు. మన చుట్టూ అపవిత్రంగా జీవించే వాళ్ళు ఉంటారు. అపవిత్రంగా జీవించే వారి మధ్య మనం పవిత్రంగా బతకాలి, పోరాటమే కదా. మన చుట్టూ ఆత్మీయ హీనులు ఉంటారు, అటువంటి వారి మధ్య మనము ఆత్మీయ విలువలు కలిగి జీవించాలి, పోరాటమే కదా. మన చుట్టూ లోకంలో శరీరాశ లోకాశ జీవోడమంతో ఉన్న మనుషుల మధ్య మనం జీవిస్తున్నాం, అటువంటి వారి మధ్య మనం తగ్గించుకొని సహించి ఓర్పుతో సహనంతో బతకాలి, పోరాటమే కదా. ప్రతి దినము మనకు పోరాటమే, ప్రతి దినం మనకు శ్రమ వస్తుంది, ప్రతి దినము కష్టం వస్తుంది, ప్రతి దినము వేదన ఉంటుంది, ప్రతి దినము కన్నీరే ఉంటుంది. ఎందుకని? నిజమైన క్రైస్తవుడు ఎప్పుడు నిత్యము పోరాటమే చేయాల్సి వస్తుంది. మన చుట్టూ ఉన్న వాళ్ళు సహించే వాళ్ళు ఉండరు, కానీ మనం సహించాలి, ఓర్పు కలిగి ఉండాలి, మౌనం కలిగి ఉండాలి, తగ్గించుకోవాలి. మన చుట్టూ కోపిష్ఠులు ఉంటారు, మనం కృపాసత్యమైన మాటలా మాట్లాడాలి, పోరాటం కదా ఇది. నిర్నిమితంగా మన మధ్య నిందలు వేసే వాళ్ళు ఉంటారు, ఏం చేయాలి? వాళ్ళని క్షమించాలి, పోరాటమే కదా. ఏం పాపం చేశాడని ఆ రోజు యేసుక్రీస్తుని వాళ్ళు దూషించారు, ఏం నేరం చేశాడని ఆ రోజు యేసుక్రీస్తుని వాళ్ళు అపహాస్యం చేశారు, ఏం పాడు పని చేశాడని ఆ రోజు యేసుక్రీస్తుని వాళ్ళు ఘోరాతి ఘోరంగా కొట్టారు, తిట్టాడు, ఈడ్చారు. నీతిగా బతికినందుకు, యథార్థంగా జీవించినందుకు, సత్యంలో జీవించినందుకు, సత్యాన్ని ప్రకటించినందుకు ఈరోజు నువ్వు నేను కూడా ఈ లోకంలో అబద్ధాలు ఆడుకున్న బ్రతకాలంటే ఎంత పోరాటము. తప్పు చేయకుండా బ్రతకాలంటే, తప్పు చేస్తున్న మనుషుల మధ్య తప్పు చేయకుండా బ్రతకాలంటే ఎంత పోరాటం. ఈరోజు ఈ పోరాటాలు వద్దని ఎవరైనా రాజీపడి జీవిస్తున్నారా? లోకంలో కలిసిపోయి జీవిస్తున్నారా? అయితే వాళ్లకు క్రీస్తుకే సంబంధం లేదు. క్రీస్తును వెంబడించే వారైతే తప్పకుండా పోరాటం ఉంటుంది. క్రీస్తును నిజంగా వెంబడించే వారైతే తప్పకుండా వాళ్ళు హింస ఎదుర్కొంటారు. క్రీస్తును వెంబడించే వారైతే తప్పకుండా వాళ్ళు అవమానాలు, నిందలు ఎదుర్కొంటారు. ఎంతవరకు ఈ శ్రమ? బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? అంతం వరకు సహించిన వాళ్ళే రక్షించబడతారు. ఆ మాట ఒకసారి చూద్దామా? నా నామము నిమిత్తము అందరి చేత మీరు ద్వేషించబడుదురు, అంతం వరకు సహించిన వాడే రక్షణ పొందురు. అంతం వరకు సహించిన వారే రక్షణ పొందుదురు. ఇంత స్పష్టంగా దేవుడు సెలవిస్తుంది. అంతం వరకు అంటే నీ జీవిత నా జీవిత అంతం వరకు, అనగా మనము జీవించినంత కాలం ఈ పోరాటం గుండా వెళ్ళవలసిందే. అడుగడుగున పోరాటమే, ప్రతి ఒక్కరితో పోరాటమే ఉంటుంది. నిజమైన క్రైస్తవుడికి, క్రైస్తవురాలికి లోకంతో పోరాటం ఉంటుంది, పాపముతో పోరాటం ఉంటుంది, అపరిశుద్ధులతో పోరాటం ఉంటుంది, ఆత్మీయహీనులతో పోరాటం ఉంటుంది, క్రీస్తుని ద్వేషించే వారితో పోరాటం ఉంటుంది, క్రీస్తుని నమ్మని వారితో పోరాటం ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ఈ మాటలు వింటున్న వారిలో, ఈ పోరాటాలు నాకొద్దు, ఈ అవమానాలు నాకొద్దు, ఈ నిందలు నాకొద్దు, ఈ శ్రమలు నాకొద్దు, ఈ అపహాస్యాలు నాకొద్దు అంటే ఈ పరిస్థితులు గుండా వెళ్లాల్సిందే. యేసుక్రీస్తు శిలువ మనకేం నేర్పిస్తుంది? త్యాగం నేర్పిస్తుంది. యేసుక్రీస్తు శిలువ మనకేం నేర్పిస్తుంది? ఏ బాధనైనా, ఎంతటి కష్టంనైనా, ఎంతటి వేదనైనా భరించగలిగే శక్తిని నీకు ప్రసాదిస్తుంది. జీవితంలో, ప్రపంచంలో ఎవరు ఎదుర్కోలేని పోరాటాలు ఒక క్రైస్తవుడు ఎదుర్కొంటాడు అని ఈ ప్రపంచానికి చాటి చెప్పే తెగువ క్రీస్తు నీకిస్తాడు. ఒకవేళ ఎవరైనా ఈ కష్టాలు నాకొద్దు, ఈ శ్రమలు నాకొద్దు, ఈ అవమానాలు నాకొద్దు, ఈ పోరాటాలు నాకొద్దు అని అనుకుంటే క్రీస్తును పోగొట్టుకుంటాం.
నీ జీవితంలో ఏ కష్టం వచ్చినా నువ్వు సహించాలి, ఏ బాధ వచ్చినా నువ్వు సహించాలి, ఏ నింద వచ్చినా నువ్వు సహించాలి, ఏ పోరాటం వచ్చినా నువ్వు పోరాడాలి. పారిపోవడానికి లేదు, తప్పించుకోవడానికి లేదు. తప్పించుకున్నామంటే మనం పిరికేవలం అయిపోతాం. ఈ పోరాటంలో ఎదురాడి మనం పోరాడకపోతే పిరికే వాళ్ళం అయిపోతాం. సమస్యలకు భయపడి పారిపోయిన వాళ్ళం అవుతాం. సమస్యలను తట్టుకోలేక ఓడిపోయిన వాళ్ళం అవుతాం. ఓడిపోయిన వాళ్ళకి బహుమతి వస్తుందా? గెలిచిన వాళ్ళకి బహుమతి వస్తుందా? గెలిచిన వారికే బహుమతి వస్తుంది కదా. మన జీవితంలో, నీ జీవితంలో, నా జీవితంలో, ఈ మాటలు వింటున్న జీవితాల్లో, నీ జీవితంలో ఏ పోరాటాలు గుండా నువ్వు వెళ్ళినా ఆ పోరాటాల మధ్య నువ్వు విజయాన్ని సాధించాలి. అపోస్తుడైన పౌలు యేసుక్రీస్తు దగ్గరకు ఒకసారి వచ్చి ప్రార్థన చేస్తూ ఏమన్నాడంటే, ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు. ఏంటి ఆ బాధ అంటే, ప్రభువా ఈ ముళ్ళు నా నుంచి తీసేస్తావా? ఏమంటున్నాడు? ఈ ముళ్ళు నా నుంచి దూరం చేస్తావా? ఈ ముళ్ళును నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ ముళ్ళును నేను భరించలేకపోతున్నాను, ఈ ముళ్ళు చేసే బాధ నా వల్ల కావట్లేదు తట్టుకోవడానికి. నిజమే, మన జీవితంలో తట్టుకోలేని సమస్యలు, భరించలేని సమస్యలు, వేదనలు, అల్లాడిపోతున్నాం, తల్లడిల్లిపోతున్నాం. ప్రార్థన చేస్తున్నవి తీసేస్తావా? నా వల్ల కావట్లేదు. పౌలు కూడా ఆ ముళ్ళును భరించలేక అల్లాడిపోతూ, విలువల్లాడిపోతూ, ఇక తట్టుకోలేక ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా ఈ ముళ్ళు తీసేయ్యా, నిలవలేకపోతున్నానయ్యా, జీవించలేకపోతున్నానయ్యా, నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తుందయ్యా ఈ ముళ్ళు. మన జీవితంలో కూడా మనం ఎదుర్కొంటున్న సమస్యలు, మనం వెళ్తున్న పోరాటాలు, ఇక మనం జీవించడానికి అలివి కానటువంటి పరిస్థితుల్లోకి మనము నానాటికి వెళ్ళిపోతున్నప్పుడు మనం కూడా ప్రార్థన చేస్తున్నాం. ఏమనంటే, అయ్యా వద్దయ్యా ఈ జీవితం నాకు, వద్దయ్యా ఈ బ్రతుకు నాకు, నా వల్ల కావట్లేదు, నా శక్తి సరిపోవట్లేదు, నా జ్ఞానం సరిపోవట్లేదు, నా అనుభవం సరిపోవట్లేదు, నాకు దిక్కు తోచట్లేదు, నా వల్ల అవ్వట్లేదు అయ్యా. తట్టుకున్నంత కాలం తట్టుకున్నా, భరించినంత కాలం భరించా, సహించినంత కాలం సహించా, ఇక సహించడం నా వల్ల కావట్లేదు, ఇక భరించడం నా వల్ల కావట్లేదు. అందుకని ఈ బాధన్న తీసేయి, నన్నన్న తీసేయి అని మొరపెట్టుకుంటున్నాం, అని ఏడుస్తున్నాం. కానీ పౌలుతో దేవుడు ఏమన్నాడంటే, నా కృప నీకు చాలు. ముళ్ళు తీసేయలే, ముళ్ళును తొలగించలా. అంటే తను ఏ బాధతైతే వచ్చాడో ఆ బాధను తీసేయలేదు. కానీ ఏమంటున్నాడు దేవుడు? నా కృప నీకు చాలు. అంటే ఈ బాధల కన్నా, కష్టాల కన్నా, శ్రమల కన్నా, హింసల కన్నా, అవమానాల కన్నా, నిందల కన్నా ఏం గొప్పది? కృప గొప్పది. కృప విలువైంది. ఆయన కృప ఎందుకంటే ఆ కృపనే మనని వీటన్నిటిని జయించేలా చేస్తుంది. మనం ఎదుర్కొంటున్న ఏ పోరాటాల నుంచైనా మనం జయాన్ని పొందుకోవాలంటే యేసయ్య కృప కావాలి. ఆ కృపే మనల్ని గెలిపిస్తుంది. ఆ గెలుపు మనం పరలోకంలో బహుమానాన్ని పొందుకునే బిడ్డలుగా తీర్చిదిద్దుతుంది. దేవుడు మనల్ని గెలిపించాలని, దేవుడు మనల్ని విజయశీలులుగా చూడాలని ఆశపడుతున్నాడు. అందుకే ఈ కఠినమైన పరిస్థితుల గుండా మనల్ని అనుమతిస్తున్నాడు ప్రయాణించడానికి. నిజమే, మనంతటా మనకి ఈ పోరాటాల గుండా పయనించడం, ఎదుర్కోవడం సాధ్యం కాదు. కానీ ఆయన కృప ఉంటే, ఆయన తోడు ఉంటే, ఆయన దయ ఉంటే మన వల్ల కానిది సహించడము, ఆయన కృప వల్ల సహించడము సాధ్యమవుతుంది. మనం ఇతరులను చూసినప్పుడు వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు, వాళ్ళ జీవితాలు చాలా బాగున్నాయి,
నా జీవితమే, నా బ్రతికే, నా ఇల్లే దరిద్రత అని బాధపడుతుంటాం. మీకు సత్యం తెలుసా? మన కళ్ళ ఎదుట వాళ్ళు సుఖంగా ఉన్నట్టుగా, సంతోషంగా ఉన్నట్టుగా, అంత బాగున్నట్టుగా కనపడతారు. ఒట్టిదే, అబద్ధం అది. ఒకసారి ఏమైందంటే, ఇద్దరు భార్య భర్తలు కారులో వచ్చారు. కారు ఆగింది. ముందుగా భర్త కారు దిగాడు, చాలా హడావిడిగా దిగాడు. దిగి భార్య కూర్చున్న వైపుకి వచ్చి డోర్ తీస్తున్నాడు. భార్య కూర్చున్న డోర్ దగ్గరకు వచ్చి పరుగు పరుగున ఆ డోరు చాలా వినయంతో తీస్తున్నాడు. ఎప్పుడైతే భర్త కారు డోరు స్లోగా వినయంగా తీస్తున్నాడో ఆ భార్య దర్జాగా కారులో నుంచి దిగింది. ఈ సన్నివేశం అక్కడ కొంతమంది చూసి వాళ్ళు ఏమనుకున్నారంటే, ఈ మనిషికి భార్య అంటే విపరీతమైన భయం అనుకుంటా, భార్య అంటే ఎంతో ప్రేమను. కానీ వాస్తవం ఏంటంటే, భార్య అంటే ప్రేమ కాదు, గౌరవం కాదు, భయం కాదు. ఆ కారు డోరు లూజుగా ఉందని, ఈ లూజుగా ఉన్న కారు డోరు భార్య ఎలా పడితే అలా తీస్తే ఇరిగిపోతే మళ్ళీ దీనికి డబ్బులు పెడతాడు బాబు, అదేదో నేనే పోయి తీస్తే కాస్త నాకు డబ్బులు మిగులుతాయి అని చెప్పి ఆ నష్టం జరగనుండటానికి పరుగు నుంచి తానే డోర్ తీస్తున్నాడు. జాగ్రత్త. అది వాస్తవం. కానీ చూసే వాళ్ళు ఏమనుకుంటున్నారు, భార్య అంటే ఎంత భయం, వినయం, ప్రేమ అనుకుంటున్నారు. కానీ వాస్తవం అది కాదు కదా, వాస్తవం వేరే ఉంది. అలానే మనం చూస్తున్నప్పుడు మనుషులు మన చుట్టూ చాలా ఆనందంగా కనపడతారు, చాలా అద్భుతంగా ఉన్నట్టు కనపడతారు. ఏ కష్టం లేనట్టుగా, ఏ బాధలు లేనట్టుగా, ఏ శ్రమలు లేనట్టుగా, ఏ ఇబ్బందులు లేనట్టుగా, జీవితం అంతా బ్రహ్మాండంగా సాగుతున్నట్టుగా మనకు కనపడతారు. ఒట్టిదే, అది అబద్ధం. మీకు తెలుసా, మీకన్నా కష్టంలో ఉంటారు వాళ్ళు, మీకన్నా దౌర్భాగ్యమైన స్థితిలో ఉంటారు వాళ్ళు, మీకన్నా భయంకరమైన జీవితాలు వాళ్ళు గడుపుతూ ఉంటారు. వాళ్ళని చూడమాకండి, అటు ఇటు చూడమాకండి, క్రీస్తు వైపు చూడండి. ఏ క్రీస్తు వైపు? ఏ శ్రమను అనుభవించి మనకు రక్షణను ప్రసాదించాడు, ఏ ప్రేమను చూపించి మనకు నిత్యత్వాన్ని ప్రసాదించాడు, ఆ క్రీస్తు వైపు చూడండి. ఆ క్రీస్తును అనుసరిస్తే చాలు. మన జీవితంలో ఈరోజు మనం ఎదుర్కొంటున్న ఏ కష్టమైనా, ఏ నష్టమైనా, ఏ బాధ అయినా, ఏ వేదనైనా మనము భరించి ముందుకు సాగే శక్తి ఒక్క క్రీస్తు వలన మాత్రమే మనకు వస్తుంది అన్న సత్యము మనం ఎన్నడూ మరవకూడదు. క్రీస్తు ద్వారానే మనకు ఆ ధైర్యం వస్తుంది, క్రీస్తు ద్వారానే మనకు ఆదరణ వస్తుంది, క్రీస్తు ద్వారానే మనకు నిరీక్షణ వస్తుంది, క్రీస్తు ద్వారానే మనకు విజయం వస్తుంది. నీ జీవితంలో నువ్వు ఎటువంటి త్యాగాలు చేయకుండా నువ్వు క్రైస్తవుడి కాలేవు. నీ జీవితంలో ఎటువంటి హింసను అనుభవించకుండా నువ్వు క్రైస్తవుడివి కాలేవు. నీ జీవితంలో ఎటువంటి నష్టాలు అనుభవించకుండా నువ్వు క్రైస్తవుడి కాలేవు. నీ జీవితంలో ఏమి పోగొట్టుకోకుండా నువ్వు క్రైస్తవుడివి కాలేవు. నీ జీవితంలో నువ్వు సహనశీలివి కావాలి అంటే, త్యాగమూర్తివి కావాలి అంటే కావాల్సింది నీకు శ్రమలే. శ్రమలే నీకు ఓర్పును నేర్పిస్తాయి, శ్రమలే నీకు త్యాగాన్ని నేర్పిస్తాయి, శ్రమలే నిన్ను మంచి ఆత్మీయుడిగా, మంచి విశ్వాసిగా మార్చుతాయి. మన జీవితంలో అనేకమైన పాఠాలు, జీవిత సత్యాలు మన శ్రమల్లోనే నేర్చుకుంటాం, అవమానంలోనే నేర్చుకుంటాం. భరించలేని బాధల ద్వారానే మనం ఎన్నో జీవిత సత్యాలు నేర్చుకుంటాం. ఒకసారి ఒక మిషనరీ ఒక ప్రాంతంలో మిషనరీ పరిచర్య చేస్తున్నాడు. ఆ మిషనరీకి తన జీవితంలో ప్రతి దినము పోరాటమే, ప్రతి దినము కష్టాలే, ప్రతి దినము తన జీవితము పోరాటాలతోనే ప్రారంభమవుతుంది. ఎప్పుడు ఎవరో ఒకరు వచ్చి తిట్టేవాళ్ళు, ఎప్పుడు ఎవరో ఒకరు వచ్చి కొట్టేవాళ్ళు, ఎప్పుడు ఎవరో ఒకరు వచ్చి అవమానపరిచేవాళ్ళు,
ఎప్పుడు ఎవరొకరు వచ్చి ఏదో ఒక విధంగా తనను బాధకు గురి చేసేవాళ్ళు. ఏదో ఒక బాధ తనల్ని వెంటాడుతూనే ఉండేది. అయితే ఒకసారి 3 రోజులు తనకి ఏ కష్టం లేదు, ఏ బాధ లేదు, ఏ పోరాటం లేదు. తనకు భయం వేసింది. ఎందుకు తనకు బాధ వేసింది, భయం వేసిందంటే దేవుడు నన్ను విడిచిపెట్టాడా, దేవుడు నన్ను ఒంటరిగా వదిలేశాడా? ఎందుకంటే ఆయన ప్రతి దినము తన సిలువనెత్తుకొని వెంబడించిన వాడే నావాడని చెప్పాడు కదా. మరి ఈ 3 రోజులను సిలువను పోగొట్టుకున్నానే, ఈ 3 రోజులను బాధను పోగొట్టుకున్నానే, ఈ 3 రోజులను పోరాటాన్ని పోగొట్టుకున్నానే, ఈ 3 రోజులను వేదనను పోగొట్టుకున్నానే, ఈ 3 రోజులను అవమానాలు నిందలు పోగొట్టుకున్నానే అంటే ఈ 3 రోజులను సిలువ ఎత్తుకోలే. దేవుడు ఆయన సిలువను దూరం చేశాడా అని భయమేసి బాధేసి వెంటనే మోకాళ్ళని ప్రార్థన చేశాంట. అయ్యా, నువ్వు నాకు దూరం అయ్యావా? నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయావా? ఈ 3 రోజులు నాకే కష్టం లేదు నాయన, ఈ 3 రోజులు నాకే బాధ లేదు, ఏ అవమానం లేదు, ఏ పోరాటం లేదు. అయ్యా, దయచేసి నన్ను వదిలిపెట్టుకో, మాకు మళ్ళీ నా సిలువ నాకి అని ప్రార్థన చేస్తుంటే వెనక నుంచి వచ్చి ఎవడో కాలుతో తన్ని పోయాడంట. ఆ తన్నటంతో అతను బోర్లా పట్టిపోయాడంట. ఎప్పుడైతే వచ్చి ఒకడు తన్నిపోయాడు అప్పుడు తనకు చాలా సంతోషం వేసింది. శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది, బాధ వచ్చింది, అవమానం వచ్చింది, సిలువ నాతోటే ఉంది. ఇలాంటి లోతైన ఆధ్యాత్మిక క్రైస్తవ జీవితము ఎంతమంది కోరుకుంటారు? ఈరోజు అటువంటి లోతైన క్రైస్తవులుగా, అటువంటి క్రీస్తుని వెంబడించేవారుగా, సిలువను ఎత్తుకుని వెంబడించే క్రైస్తవులు ఈరోజు క్రీస్తుకు కావాలి. గాని సిలువను కాదనే క్రైస్తవ్యం యేసుక్రీస్తుకు ఏమాత్రం అవసరం లేదు. అనగా బాధలొద్దు, కష్టాలొద్దు, అవమానాలొద్దు, నిందనొద్దు, శ్రమలొద్దు, హింసొద్దు, సుఖంగా బతకాలి, హ్యాపీగా బతకాలి అని ఆశిస్తే మన క్రీస్తు వారం ఎప్పటికీ కాలేము అన్న సత్యం మాత్రం మర్చిపోద్దని నేను ప్రభు పేరట మనం చేస్తున్నాను. యేసుక్రీస్తుని నమ్ముకున్న పుణ్యానికి, యేసుక్రీస్తుని వెంబడిస్తున్న పుణ్యానికి, నీ జీవితంలో పరిశుద్ధంగా జీవిస్తున్నందుకు, నీతిగా జీవిస్తున్నందుకు, యథార్థంగా జీవిస్తున్నందుకు, సత్యంలో జీవిస్తున్నందుకు, సత్యం పలుకుతున్నందుకు నిన్నెవరు గుర్తించటం లేదా, నీకు సరైన గుర్తింపు రావట్లేదా, నీ ప్రయాసకు తగిన ఫలితం రావట్లేదా, నీ కష్టార్థను అనుభవించడం లేదా, నువ్వు చూపిస్తున్న క్రీస్తు ప్రేమని ఎవరు అర్థం చేసుకోవటం లేదు, నువ్వు చూపిస్తున్న క్రీస్తు నీతిని ఎవరు గుర్తించటం లేదు, నువ్వు క్రీస్తు కొరకు చూపిస్తున్న పరిశుద్ధతని ఎవరు మెచ్చుకోవటం లేదు. నువ్వు ఎంత పరిశుద్ధంగా జీవిస్తున్నా, నువ్వు ఎంత నీతిగా జీవిస్తున్నా, ఎంత యథార్థంగా బ్రతుకుతున్నా, ఎంత సత్యంతో బతుకుతున్నా నిన్నెవరు గుర్తించటం లేదు, నిన్నెవరు ప్రశంసించటం లేదు, మెచ్చుకోవట్లేదు, ప్రోత్సహించట్లేదు. పైగా బాధిస్తున్నారు, వేధిస్తున్నారు, అనగదొక్కుతున్నారు, పక్కన పెట్టేస్తున్నారు, తిరస్కరిస్తున్నారు, అవమానిస్తున్నారు, నిందిస్తున్నారు కదా. అయితే నీ ఎంత ధన్యుడు ఈ భూమి మీద ఎవరు ఉండరు, నీ ఎంత ధన్యురాలు ఈ భూమి మీద ఎవరు ఉండరు. ఎందుకంటే ఆ రోజు క్రీస్తుని కూడా ఎవరు మెచ్చుకోలేదు. ఎందుకంటే ఆ రోజు క్రీస్తు నీతిగా బతికినందుకు, యథార్థంగా బతికినందుకు, సత్యం ప్రకటించినందుకు, సత్యంలో జీవించినందుకు ఆయన్ని ఎవరు మెచ్చుకోలేదు, ప్రోత్సహించలేదు, ప్రేమ చూపించలేదు. ఆయన వెళ్ళిన పరిస్థితులు గుండే నువ్వు నేను ఒకవేళ వెళ్తున్నట్లయితే మనము ధన్యులము. అలా కాకుండా ఎంతకాలము పరిశుద్ధంగా జీవించినా, ఎంతకాలము నీతిగా జీవించినా, ఎంతకాలము సహించినా, ఎంతకాలము భరించినా, ఎన్ని తట్టుకున్నా, ఎంతగా ఓర్పు కలిగి ఉన్నా నా జీవితంలో ఎదుగు లేదు, అభివృద్ధి లేదు, మంచి రోజులు లేవు అని చెప్పి ఏ నీతినైతే పట్టుకున్నావో ఆ నీతిని వదిలేయటానికి సిద్ధంగా ఉన్నట్లయితే,
పరిశుద్ధంగా జీవించడానికి తీర్మానం తీసుకొని నీ పరిశుద్ధతను కాపాడుకుంటున్న కారణంగా నీ పరిశుద్ధతను ఎవరు గుర్తించకపోతే ఎంతకాలము ఏం లాభము నీతిగా జీవించి, ఏమి లాభము మంచిగా బ్రతికి, ఏమి లాభము ఆత్మీయులుగా బ్రతికి అని విసికి వేజారిపోయి విరక్తి చెంది అందరి మాదిరి నేను జీవిస్తే పోలే, లోకంతో పాటు నేను కూడా జీవిస్తే పోలే, లోక పోకడలను అనుసరిస్తే పోలే అనే నిర్ణయానికి ఒకవేళ వచ్చినట్లయితే నువ్వు చాలా ప్రమాదంలో ఉన్నావు. సైతాన్ నిన్ను ట్రాప్ చేస్తున్నాడు. ఒకసారి ఒక బిల్డర్ దగ్గర ఒక పనివాడు ఉన్నాడు, నమ్మకమైన పనివాడు. ఎంతో కాలంగా ఆ బిల్డర్ దగ్గర కష్టపడి పనిచేస్తున్నాడు, చాలా నీతిగా పనిచేస్తున్నాడు, చాలా యథార్థవంతంగా పనిచేస్తున్నాడు. చాలా సంవత్సరాలుగా ఆ బిల్డర్ దగ్గర ఈ పనివాడు పనిచేస్తున్నాడు. ఈ నమ్మకమైన పనివాడు వలన ఆ యజమాని, ఆ బిల్డర్ చాలా లాభం పొందుకున్నాడు, చాలా అభివృద్ధి చెందాడు. ఇతను చూపించిన పనితనం వలన, ఇతను చూపించిన నమ్మకత్వం వలన తన యజమాని అంచెలంచెలుగా ఎదుగుతున్నాడు. కానీ తన జీవితం మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడ ఉన్నట్టు అయిపోయింది. తన జీవితంలో ఏ అభివృద్ధి లేదు, ఏ మెరుగుపడిన జీవితం లేదు. ఇవన్నీ చూసినప్పుడు ఆ నమ్మకమైన పనివాడికి బాధేసి, ఎంత కష్టపడినా, ఎంత ప్రయాసపడినా, ఎంత నమ్మకంగా జీవించినా, ఎంత ఇతనికి మేలు చేసినా ఇతని వల్ల నాకు ఒరిగేదేం లేదు. నన్ను అడ్డం పెట్టుకుని ఇతను మాత్రము చాలా పైకి వెళ్తున్నాడు, నేను మాత్రం అక్కడే ఉన్నాను. ఇక ఇతని దగ్గర పనిచేసి వ్యర్థము, వేస్ట్. ఇతను నమ్ముకొని వేస్ట్. ఇతని దగ్గర ఉండటము వేస్ట్, అనవసరం అని చెప్పి ఒకరోజు ఆ యజమాని దగ్గరికి వెళ్ళి, సార్ నేను మీ దగ్గర పని మానేయాలనుకుంటున్నాను, నేను వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళబోతున్నాడు. అప్పుడు ఆ యజమాని పిలిచాడు, అయ్యా చూడు బాబు, నా దగ్గర నువ్వు చాలా కాలంగా నమ్మకంగా పనిచేశావు, అవునా? అవును. నమ్మకమైన పనివాణ్ణి, మంచి పనివాణ్ణి ఏ యజమాని వదులుకోవడానికి ఇష్టపడడు. కాబట్టి నేను వెళ్ళమని లేదు కదా, నేను పనిలో నుంచి తీసేయలేదు కదా, నువ్వు ఇంకా పని చేస్తే బాగుంటుంది అని అంటే, లేదు సార్, లేదు, నేను మానేస్తున్నాను అని ఖచ్చితంగా చెప్పాడు. అప్పుడు యజమాని మళ్ళీ, సరే నువ్వు ఎలాగూ మానేయాలని నిర్ణయించుకున్నావు, కానీ నాదొక్క రిక్వెస్ట్, ప్లీజ్ కాదనుకో అంటే, ఏంటి సార్ అన్నాడు. నువ్వు నా దగ్గర ఎంతకాలం ఎన్నో బిల్డింగులు కట్టావు, పనిచేశావు, నీకు అప్పగించిన చాలా బిల్డింగుల్ని అద్భుతంగా కట్టావు, నిర్మించావు. అయితే నాకు ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంది, నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నది నీ ద్వారానే కట్టించాలని. కానీ ఇప్పుడు వచ్చి నువ్వు నేను పని మానేస్తానంటున్నావు. ఇదొక్కసారి నా మాట విని ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ ఒక్కటి నా కొరకు కట్టు, ఎందుకంటే నువ్వే దానికి న్యాయం చేయగలవు, నీ ద్వారానైతేనే అది అద్భుతంగా కట్టబడుతుంది. ఇది నువ్వు తప్ప ఎవరు చేసినా నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు, దయచేసి ఇదొక్క బిల్డింగ్ కట్టు, ఇదొక్క పని చేయి నా కొరకు అంటే, లేదు సార్ నా వల్ల కాదు, నేను అలసిపోయాను, నేను ఇక ఇంతకుముందు మాదిరి యాక్టివ్గా లేను అని ఎన్నో సాకులు చెప్పాడు. ఆ పని తీసుకోవద్దని, ఆ పని చేయకూడదని. కానీ ఆ యజమాని మాత్రం ఎలాగోలాగా రిక్వెస్ట్ చేసి ఒప్పించాడు. సరే మీరు ఇంతగా బతిలాడుతున్నారు కాబట్టి మీకోసం ఈ పని నేను చేసి పెడతాను, ఇదొక్క బిల్లు కట్టి పెడతాను, నా తర్వాత మీరు ఎంత బతిలాడినా నేను మీ దగ్గర పని చేయలేను సార్ అంటే, లేదు ఇది ఎందుకంటే నా డ్రీమ్ ప్రాజెక్ట్, ఇదొక్కటి కట్టు అని చెప్పి ఆ పని అప్పగించాడు. ఆ పని అప్పచెప్తూ ఆ యజమాని ఏమన్నాడంటే, అయ్యా ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పాను కదా, క్వాలిటీ విషయంలో రాజీ పడద్దు, ఏ అయితే బెస్ట్ ఐటమ్స్ ఉంటాయో, మెటీరియల్ ఉంటుందో ఆ బెస్ట్ మెటీరియల్ వాడు, దీనికి హై స్టాండర్డ్స్లో కట్టాలి. ఇప్పటివరకు నా కొరకు నువ్వు కట్టిన బిల్డింగ్లన్నిటికంటే ఈ బిల్డింగ్ అద్భుతంగా ఉండాలి, నాణ్యత కలిదై ఉండాలి. అది నువ్వు చేయగలవని నేను నమ్మి ఈ ప్రాజెక్ట్ నీ చేతులు పెడుతున్నాను. డబ్బు విషయంలో వెనకాడద్దు, ఎంత ఖర్చైనా పర్వాలేదు, అన్ని నాణ్యమైన మెటీరియల్ వాడు, క్వాలిటీ మెటీరియల్ వాడు, కాస్ట్లీ మెటీరియల్ వాడు అని చెప్పి పంపించాడు. ఇక అప్పటి నుంచి ఆ పని మొదలుపెట్టిన నుంచి ఇతనికి ఇంట్రెస్ట్ లేదు, ఆసక్తి లేదు. ఎందుకంటే
ఇంతకాలం ఎంతో నమ్మకంగా పనిచేశాడు, ప్రయాసపడ్డాడు, కష్టపడ్డాడు, శ్రమించాడు. కానీ యజమాని నుంచి తనకి ఏ ఉపయోగం లేదు. ఆ అసహనం లోపల ఉంది కాబట్టి ఇక ఈ కట్టే బిల్డింగ్ ని ఏదో ఒక విధంగా కట్టేసి ఎంత తొందరగా పూర్తి చేయగలిగితే అంత తొందరగా పూర్తి చేసి ఆయనకు మొకాన కొట్టి ఆయన నుంచి వెళ్ళిపోదామని చెప్పేసి ఆ బిల్డింగ్ కట్టడం ప్రారంభించాడు. ఆ ఓనర్ ఏం చెప్పాడు? డబ్బు విషయంలో రాజపడద్దు, నాణ్యత విషయంలో రాజపడద్దు అంటే ఇతను మాత్రం అందుబాటులో ఏ మెటీరియల్ ఉంటే ఆ మెటీరియల్ వాడటం ప్రారంభించాడు. అంతకుముందు కట్టిన మిగిలి ఉన్న మెటీరియల్ వాడటం ప్రారంభించాడు. అంత నాసిరకమైన మెటీరియల్ వాడాడు. తన ఉద్దేశం ఏంటంటే ఏదో ఒక విధంగా త్వరగా కట్టేసి ఈ దరిద్రాన్ని నేను వదిలించుకున్నా, ఇతని దగ్గర పనిచేసే కర్మను నేను పోగొట్టుకున్నా అని చెప్పి ఆ గబగబా తొందరగా ఆ బిల్డింగ్ను పూర్తి చేశాడు. ఏదో ఒక విధంగా నాణ్యత లేకుండా ఆ బిల్డింగ్ కట్టేశాడు. ఎందుకంటే లోపల అసహనం ఉంది. ఎంత ప్రయాసపడినా, ఎంత కష్టపడ్డా ఈ యజమాని వల్ల నాకు ఒరిగేది ఏం లేదు, ఈయనకు కష్టపడాల్సిన అవసరం లేదు, ఈయన కోసం నేను ఇంత శ్రమించాల్సిన అవసరం లేదు, ఈయన కోసం నేను ఇంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఏదో రిపేర్ చేశాడు కాబట్టి అని చెప్పేసి 6 నెలల్లో కట్టాల్సిన బిల్డింగ్ 3 నెలల్లో కట్టేసి ఆ యజమాని దగ్గరికి పోయి, సార్ బిల్డింగ్ అయిపోయింది అనేసరికి ఆ యజమాని ఆ బిల్డర్ చెప్పాడు, ఏంటో ఎంత తొందరగా అయిపోయిందా? 6 నెలలు పట్టాల్సింది అనుకున్నాను, 3 నెలలు అయిపోయింది అంటే, కట్టాను సార్, అయిపోయింది, గుడ్ బాయ్ అని చెప్పేసి ఆ ఇంటి తాళాలు ఆ యజమాని చేతిలో పెట్టి వెళ్ళిపోబోతుంటే ఆ యజమాని పిలిచాడు, బాబు ఇలా రా. మళ్ళేంటి సార్? ఇంతకాలంలో నా దగ్గర ఎంతో నమ్మకంగా పనిచేశాను, నేను డ్రీమ్ ప్రాజెక్ట్ అన్నాను కదా, ఆ డ్రీమ్ ప్రాజెక్టు ఎవరి కోసం కాదు, నీ కోసమే. నా కోసం నువ్వు ప్రయాసపడ్డావు, నా కోసం కష్టపడ్డావు, నా కోసం నువ్వు ఎన్నో త్యాగాలు చేశావు. దానికి ఫలితంగా నీ కొరకు ఒక అద్భుతమైన కట్టడాన్ని, అద్భుతమైన నిర్మాణాన్ని, అద్భుతమైన బిల్డింగ్ని నీకు బహుమానంగా ఇద్దామనుకున్నాను. అది నీ చేతనే నిర్మిద్దామని ఆశపడ్డాను. ఇదిగో ఆ ఇండ్లు నువ్వు పూర్తి చేశావు, ఆ ఇండ్లు నీకోసమే, ఇదిగో ఆ తాళంచు నువ్వే తీసుకో అని చెప్పి ఆ తాళంచులు అతని చేతిలో పెట్టాడు. ఈ వ్యక్తి కుప్పగూలిపోయాడు. అయ్యో, నా కొరకని తెలిస్తే ఎంత అద్భుతంగా కట్టుకునేవాడిని, నా కొరకే అని తెలిస్తే ఇంకా ఎంత నాణ్యత గలమైన మెటీరియల్ వాడేవాడిని. ఆ యజమాని నన్ను గుర్తించలేదే అనుకున్నాను, నా ఓనర్ నా ప్రయాసను పసిగట్టలేదే అనుకున్నాను, నన్ను ఉపయోగించుకున్నాడే కానీ నాకు ఉపయోగపడని యజమాని అనుకున్నాను. కానీ తన మనసులో నా గురించి ఇంత ఆలోచిస్తున్నాడని, తన హృదయంలో నాకు ఇంత స్థానం ఉందని, నా నమ్మకత్వం పట్ల, నా మంచితనం పట్ల తనకు ఇంత గమనింపు, పరిశీలన ఉందని నేను ఊహించలేక అపార్థం చేసుకుని, నా కొరకు నిర్మించబడే ఈ నిర్మాణాన్ని నా చేజేతులారా నాసిరకంగా కట్టుకున్నానే అని ఏడుస్తున్నాడు. నా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు చెప్పాడు, నీ కొరకు నేను నివాసము సిద్ధం చేస్తున్నాను అని. ఎవరైతే ఆయనను వెంబడించగోరిన వాళ్ళు సిలువనెత్తుకొని, ఆయన ఏ శ్రమల గుండా వెళ్ళాడో, ఏ అవమానాల గుండా ఆయన ఏ శ్రమల గుండా వెళ్ళాడో, ఏ త్యాగాలైతే మన కోసం చేశాడో, ఏ హింసను ఎదుర్కొన్నాడో, ఏ అవమానాలు ఎదుర్కొన్నాడో, ఏ బాధను అనుభవించాడో, ఏ శ్రమ అనుభవించాడు. ఈ లోకంలో నువ్వు నేను ఆయన నిమిత్తం, పరిశుద్ధత నిమిత్తం, నీతి నిమిత్తం, ఆత్మీయత నిమిత్తం, యథార్థత నిమిత్తం, సత్యం నిమిత్తం నిలబడతాము, పోరాడతాము, భరిస్తాము, సహిస్తాము. ఓడిపోకుండా
నిలబడతాము. ఇవే మనకక్కడ అద్భుతమైన నివాసాన్ని ఏర్పరచబోతున్నాయి. మన కష్టము వృధా కాదు. మనం అనుభవించే నిందలు, అవమానాలు వృధా కానే కాదు. క్రీస్తు కొరకు మనం అనుభవించే ప్రతి నింద, ప్రతి అవమానము, క్రీస్తు కొరకు పోగొట్టుకున్న ప్రతి నష్టం మనకు లాభంగా మారబోతుంది. శాశ్వతమైన లాభంగా మారబోతుంది. సత్యం గమనించకుండా, ఈ సత్యం అర్థం కాకుండా మనం ఏ నీతినైతే కలిగి ఉన్నామో, ఏ ఆత్మీయతనైతే కలిగి ఉన్నామో, ఏ మంచితనాన్ని అయితే కలిగి ఉన్నామో, దేవుని పట్ల ఏ నమ్మకత్వాన్ని అయితే కలిగి ఉన్నామో, మనసుల ఎడల ఎటువంటి ఆత్మీయతను కలిగి ఉన్నామో, ఎటువంటి సహనము, ఓర్పును కలిగి ఉన్నాము, అవి పోగొట్టుకోవద్దు. దయచేసి వాటిని కాపాడుకుందాం. ఆత్మీయతను కాపాడుకుందాం. మంచితనాన్ని కాపాడుకుందాం. నమ్మకత్వాన్ని కాపాడుకుందాం. మన బహుమానాన్ని స్థిరపరచు. క్రైస్తవ జీవితము పూలబాట కాదు, ముళ్ళబాట. కానీ ఆ ముళ్ళులే మన పూలుగా మారుస్తాడు. ఆ శ్రమలే మనకు ఆశీర్వాదంగా మారబోతున్నాయి. ప్రార్థించు. కనికరింగల మాట్లాడు. అయ్యా, శిలువ ధ్యానాలు ఎందుకు ధ్యానించాలి, ఎందుకు తెలుసుకోవాలి, ఎందుకు వినాలి అంటే నువ్వు అనుభవించావు, నువ్వు పోగొట్టుకున్నావు, నువ్వు త్యాగం చేశావు. కాబట్టి మాకు రక్షణ వచ్చింది. ఈ రక్షణ మేము కొనసాగించాలన్నా, ఈ రక్షణ మేము కాపాడుకోవాలన్నా మేము కూడా ఈ జీవితాంతం వరకు సహించే వారమై ఉండాలి. దేన్నైనా తట్టుకునే వారమై ఉండాలి. దేన్నైనా ఓర్చుకునే వారమై ఉండాలి. ఆ శ్రమల్లో, ఈ కష్టాల్లో, ఈ నష్టాల్లో, ఈ పోరాటాల్లో నువ్వు లేకపోతే, నీ యందు దృష్టి లేకపోతే మేం గెలవలేము నాయన. నీ కృప లేకపోతే మేము ఈ పోరాటాల్లో గెలవలేము ప్రభువా. కాబట్టి ఎవరైతే క్రైస్తవులైనందుకు ఇబ్బంది పడుతున్నారో, బాధపడుతున్నారో, నిర్నిమితంగా వేధించబడుతున్నారో, నిర్నిమితంగా శ్రమ అనుభవిస్తున్నారో వాళ్ళందరికీ శుభవార్త. నేను మీకు తోడై ఉండు, నేను మిమ్మల్ని విజయశీలులుగా మారుస్తాను అని వాగ్దానం ఇస్తూ, ఈరోజు నాయన ఇంకా ఎవరైతే బలహీనులు ఉన్నారు, జీవితంలో ఎదురయ్యే కష్ట నష్టాలకు, బాధలకు, హింసలకు భయపడిపోయి విరక్తి చెంది విసికి బేజారిపోయి విశ్వాసంలో సన్నగిల్లారు, ఆత్మీయతలు బలహీనమైపోయారు, పరిశుద్ధతను పోగొట్టుకుంటున్నారు, నీతిని వదులుకోవాలనుకుంటున్నారు, అటువంటి వారు ఈ మాటలు విని, ఈ వాక్యం విని మరింత బలవంతులుగా మారుటకు నీ శక్తిని, బలమును వారికి దయచేయమని, నీ రాకడ వరకు, మేము పోయేంత వరకు నాయన నీ కొరకు నమ్మకముగా బలమైన క్రైస్తవులుగా, క్రైస్తవురాలుగా మేము నిరీక్షణతో బతికి జీవించి గెలిచి నీ రాజ్యంలో చేర్చ